మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1203. ఈ రోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి ఈ రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ అయితే రాబోతున్నట్టుగా నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఆర్బీఐ ఈసారి 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అయితే చేసింది. ఈ రేట్ కట్తో పాటుగా ఫైనాన్షియల్ ఇయర్ 26 ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా, జీడిపి గ్రోత్ రిలేటెడ్గా కూడా ఆర్బీఐ దగ్గర నుంచి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. వీటితో పాటు ఆర్బీఐ దగ్గర నుంచి మరికొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ కూడా రావడం జరిగింది. సో ఈ రోజు వీడియోలో ఇన్వెస్టర్స్ ఈ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా మార్కెట్లో ఉన్న అదర్ అప్డేట్స్ అన్నీ కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 447 పాయింట్స్ పెరిగి 85,712 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 152 పాయింట్స్ పెరిగి 26,186 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.27% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.82% పెరిగింది. అండ్ ఈ రోజు మన మార్కెట్ ని 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే డ్రైవ్ చేశాయి. ఒకటి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్, అండ్ సెకండ్ వన్ ఈజ్ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారు ఇండియా విజిట్ చేశారు కదా. దీనిలో భాగంగా ఇండియా అండ్ రష్యా దగ్గర నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్. ముందుగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ యొక్క హైలైట్స్ ని మనం డిస్కస్ చేసుకుందాం. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈసారి ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అయితే అనౌన్స్ చేసింది. దీంతో పాటుగా మన ఫైనాన్షియల్ సిస్టమ్ లోని లిక్విడిటీని బూస్ట్ చేసేందుకు గాను ఆర్బీఐ 2 ట్రెంచెస్ లోని ఓవరాల్ గా 1 lakh crores వర్త్ గవర్నమెంట్ బాండ్స్ అయితే పర్చేస్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది. అండ్ అంతేకాకుండా $5 billion వర్త్ యూఎస్డీ ఐఎన్ఆర్ స్వాప్ ఆప్షన్ కూడా కండక్ట్ చేయబోతున్నట్టుగా ఆర్బీఐ అయితే అనౌన్స్ చేసింది. సో ఓవరాల్ గా ఆర్బీఐ అయితే మన ఫైనాన్షియల్ సిస్టమ్ లోని లిక్విడిటీని అయితే పంప్ చేయడానికి ఆర్బీఐ తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ని బట్టి మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటుగా ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన ఇన్ఫ్లేషన్ 2.6% గా ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేసినటువంటి ఆర్బీఐ ఈసారి దాన్ని 2% కి అయితే తగ్గించింది. ఎందుకంటే మన ఇండియాలోని కంటిన్యూస్ గా ఇన్ఫ్లేషన్ అన్నది కంట్రోల్ లోకి వస్తుంది కదా. దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన ఇన్ఫ్లేషన్ ఎస్టిమేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే రివైజ్ చేశారు. అండ్ అంతేకాకుండా కమింగ్ క్వార్టర్స్ అండ్ అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా కూడా ఆర్బీఐ యొక్క రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీటితో పాటు ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన జీడిపి 6.8% గ్రో అవచ్చు అని చెప్పి ఆర్బీఐ ఎస్టిమేట్ చేసినట్లయితే దాన్ని ఇప్పుడు 7.3% కి అప్వర్డ్ రివైజ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పాజిటివ్ గానే ఉన్నాయి. వీటితో పాటు మన రూపీ కంటిన్యూస్ గా ఫాలో అవుతున్నది కదా. సో రూపీ టార్గెట్ మీరు ఏం పెట్టుకుంటున్నారని చెప్పి ఆర్బీఐ గవర్నర్ అడిగినటువంటి క్వశ్చన్ కి మేము రూపీ రిలేటెడ్ గా ఎటువంటి టార్గెట్ ని కూడా పెట్టుకోవట్లేదు. ఓవరాల్ గా రూపీలోని ఇటువంటి ఫ్లక్చుయేషన్స్ కనపడడం కామనే. ప్రీవియస్ గా ఒకసారి డాలర్ కి అగెనిస్ట్ గా రూపీ 88 రూపీస్ కి రీచ్ అయ్యాక మళ్ళీ దాని తర్వాత 84 రూపీస్ కి వచ్చిందని. సో ఈ ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి కామన్ గానే జరుగుతుంటాయని. సో రూపీ రిలేటెడ్ గా అయితే ఎటువంటి టార్గెట్స్ పెట్టుకోలేదని చెప్పి ఆర్బీఐ గవర్నర్ అయితే కామెంట్ చేశారు. అండ్ యూఎస్ టారిఫ్స్ రిలేటెడ్ గా మన పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి అడిగినటువంటి క్వశ్చన్ కి మన పైన మినిమల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనది ఓవరాల్ గా డొమెస్టిక్ డిమాండ్ డ్రివెన్ ఎకానమీ కాబట్టి మన పైన అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కానీ కొన్ని సెక్టర్స్ పైన అయితే దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మార్కెట్ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గానే చూడొచ్చు. అండ్ ఈ ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ అవుట్కమ్ తో పాటుగా ఈ రోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ అలాగే రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారి మధ్యన జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉన్నదో దానిలోని కొన్ని కీ అనౌన్స్మెంట్స్ అయితే వచ్చాయి. ఇండియా అండ్ రష్యా బోత్ కంట్రీస్ కొన్ని అగ్రిమెంట్స్ అయితే సైన్ చేశాయి. మైగ్రేషన్ అండ్ మొబిలిటీ రిలేటెడ్ గా ఒక అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. అండ్ అలాగే రెండు కంట్రీస్ లో కూడా హెల్త్ కేర్, మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ రిలేటెడ్ గా కూడా బోత్ కంట్రీస్ అగ్రిమెంట్ సైన్ చేశాయి. అండ్ ఫుడ్ సేఫ్టీ కోఆపరేషన్ రిలేటెడ్ గా కూడా బోత్ కంట్రీస్ కలిపి వర్క్ చేయబోతున్నాయని. అండ్ అలాగే షిప్ బిల్డింగ్ రిలేటెడ్ గా వరల్డ్ వైడ్ చూసినట్లయితే ఆపర్చునిటీ బాగా క్రియేట్ అవుతున్నది కదా. సో ఈ షిప్ బిల్డింగ్ సైడ్ కూడా ఇండియా అండ్ రష్యా బోత్ కంట్రీస్ కలిపి స్ట్రాంగ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. అండ్ వీటితో పాటు ఫెర్టిలైజర్ సప్లై చైన్ రిలేటెడ్ గా కూడా రెండు కంట్రీస్ కలిపి వర్క్ చేయబోతున్నాయి. ఓవరాల్ గా చూసినట్లయితే రెండు కంట్రీస్ ఫెర్టిలైజర్ వాల్యూ చైన్ రిలేటెడ్ గా అయితే వర్క్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ ని బట్టి మనం చూసినట్లయితే ఫెర్టిలైజర్స్ రిలేటెడ్ గా మనం చూసుకుంటే యూరియా టైప్ రిలేటెడ్ గా చూసుకోవచ్చు. అంటే ఆర్సీఎఫ్ అండ్ ఎన్ఎఫ్ఎల్ లాంటి కంపెనీస్ కి ఇది పాజిటివ్ కావచ్చు. అండ్ అలాగే రష్యా అండ్ ఇండియా రేర్ ఎర్త్ అండ్ మినరల్స్ రిలేటెడ్ గా కూడా కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా స్టేట్మెంట్స్ చేశాయి. ఈ రేర్ ఎర్త్ రిలేటెడ్ గా చూస్తే జిఎండిసి వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి అది జిఎండిసి కి పాజిటివ్ కానుంది. అండ్ అలాగే షిప్ బిల్డింగ్ రిలేటెడ్ గా మనం చూస్తే వేరియస్ షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా. గార్డెన్ రీ షిప్ బిల్డర్స్, మాస్గాన్, కోచిన్ షిప్ యార్డ్, స్వాన్ డిఫెన్స్, ఇంకా వేరియస్ అదర్ కంపెనీస్ కూడా ఉన్నాయి కదా. ఈ షిప్ బిల్డింగ్ సెక్టర్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ కానుంది. అండ్ అలాగే న్యూక్లియర్ రిలేషన్స్ కూడా
కూడా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళిద్దరూ కూడా స్టేట్మెంట్స్ చేశారు. సో రష్యా అండ్ ఇండియా మధ్యన ఈ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఏవైతే వచ్చాయో అవి వేరియస్ సెక్టర్స్ లో ఉన్నటువంటి ఈ కంపెనీస్ రిలేటెడ్ గా అయితే పాజిటివ్ కానుంది. వీటితో పాటు రెండు కంట్రీస్ మధ్యన 2030 కల్లా స్ట్రాంగ్ ట్రేడ్ అయితే చేయబోతున్నట్లుగా ఇద్దరు దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. సో బోత్ కంట్రీస్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు ఎకానమీస్ రిలేటెడ్ గా కూడా చాలా పాజిటివ్. అండ్ అంతేకాకుండా రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు కూడా మాట్లాడుతూ లోకల్ కరెన్సీస్ లోనే ఇద్దరం కూడా ట్రేడ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చింది. అంటే ఇండియా అండ్ రష్యా మధ్య ఏదైతే బిజినెస్ జరుగుతుందో అది లోకల్ కరెన్సీస్, అంటే మనం ఇండియన్ రూపీస్ లో పే చేస్తాం, వాళ్ళేమో రష్యన్ కరెన్సీలో పే చేస్తారు. సో ఈ విధంగా రెండు కంట్రీస్ కలిపి ముందుకు వెళ్తున్నాయని, స్ట్రాంగ్ గా రెండు కంట్రీస్ కూడా గ్రో అవుతాయని చెప్పి రెండు కంట్రీస్ నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. సో ఓవరాల్ గా ఇండియా అండ్ రష్యా మధ్య జరిగినటువంటి ఈ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి మన ఎకానమీ రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ లో అయితే పాజిటివ్ కానున్నాయి. ఎస్పెషల్లీ మనం చూడాలంటే షిప్పింగ్ సెక్టర్ కావచ్చు, ఫెర్టిలైజర్ సెక్టర్ కావచ్చు, ఈ సెక్టర్స్ పైన ఫోకస్ ఎక్కువగా ఉన్నది. వీటితో పాటు హెల్త్, మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ రిలేటెడ్ గా కూడా కలిపి వర్క్ చేయబోతున్నాయి. అండ్ అలాగే రేర్ ఎర్త్స్ రిలేటెడ్ గా కూడా వరల్డ్ వైడ్ ఆపర్చునిటీ భయంకరంగా పెరుగుతుంది కదా. సో ఈ రేర్ ఎర్త్స్ రిలేటెడ్ గా కూడా కలిపి వర్క్ చేయబోతున్నారు కాబట్టి ఇది బోత్ కంట్రీస్ కి లాంగ్ టర్మ్ లోని పాజిటివ్ కానుంది. సో ఈ రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ పాజిటివ్ గా రావడంతో పాటు ఇండియా అండ్ రష్యా దగ్గర నుంచి ఇటువంటి అనౌన్స్మెంట్స్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో కొంత పాజిటివ్ మొమెంటం అన్నది కనపడింది. నెక్స్ట్ అవధూత్ సాతే ట్రేడింగ్ అకాడమీ, వీళ్ళ యాడ్స్ మీరు చాలా చోట్ల భయంకరంగా చూస్తుంటారు. ఈవెన్ యూట్యూబ్ వీడియోస్ పైన కూడా చాలా సార్లు ఈ అవధూత్ సాతే ట్రేడింగ్ అకాడమీ యొక్క యాడ్స్ ని మీరు చూసుండొచ్చు. వీళ్ళు ట్రేడింగ్ రిలేటెడ్ గా పెయిడ్ కోర్సులు అవి కూడా ఆఫర్ చేస్తుంటారు. సో అంతేకాకుండా మేము ఇచ్చిన టిప్స్ అవి చాలా సక్సెస్ఫుల్ అని, ఒక హోమ్ మేకర్ ఏకంగా ట్రేడింగ్ చేసి ₹1,00,00,000 సంపాదించేశారని, వీళ్ళ స్టూడెంట్స్ ఇంత సంపాదించారు అంత సంపాదించారని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ అవి చేస్తుంటారు. అంటే ట్రేడింగ్ ద్వారా ఇంత సంపాదించేశారని. సో వీళ్ళు ఇలా ఫేక్ గా చేస్తున్నారని చెప్పి సెబీ వీళ్ళకి నోటీస్ ఇచ్చినా కూడా వీళ్ళు ఇటువంటి యాడ్స్ ఆపకుండా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇన్వెస్టిగేట్ చేసి సెబీ అయితే ఒక డీటెయిల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. అంటే ఈ ట్రేడింగ్ కోర్సుల ద్వారా వీళ్ళు అసలు ఎంత సంపాదించారు, నిజంగా ఈ అవధూత్ సాతే ట్రేడింగ్ వాళ్ళు లాభాల్లో ఉన్నారా నష్టాల్లో ఉన్నారా అన్నది సెబీ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ మీరు చూసినట్లయితే మీకే కొంత షాకింగ్ గా ఉంటుంది. వీళ్ళు ఎంత సంపాదించారని మీరు అనుకుంటున్నారు ఈ ట్రేడింగ్ కోర్సులు అమ్మడం ద్వారా? అక్షరాల ఈ కోర్సులు సెల్ చేయడం ద్వారా వీళ్ళు ఏకంగా 600 కోట్ల రూపాయల పైనే సంపాదించడం జరిగింది. సో ఇంతలా సంపాదించారు కదా, నిజంగా వీళ్ళకి చెందినటువంటి స్టూడెంట్స్ అది అంత ప్రాఫిట్స్ ని గెయిన్ చేసేసారా, ఎవరికి లాసులు రాలేదా అంటే వీళ్ళ స్టూడెంట్స్ విషయం కొంతసేపు పక్కన పెట్టండి. ఈ అవధూత్ సాతే ట్రేడింగ్ అకాడమీ ఉన్నది కదా, వాళ్ళే ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు చూసారనుకోండి కంప్లీట్ లాస్ లో ఉన్నారు. సో వీళ్ళు ఇంత లాస్ లో ఉంటూ వీళ్ళ కోర్సెస్ ని గనక ఫాలో అయినా, వీళ్ళ టిప్స్ ని ఫాలో అయినా భయంకరంగా లాభాలు వచ్చేస్తాయని చెప్పేసి స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. అంటే ఇలా ట్రేడ్ చేస్తే అలా డబ్బులు సంపాదించవచ్చు, పెద్ద రిస్క్ ఉండదు, ఇటువంటివన్నీ చెప్పి ఈ రకంగా డబ్బులు అయితే సంపాదించడం జరిగింది. ఈవెన్ వీళ్ళు ఏవైతే ప్రాఫిట్స్ వచ్చినట్టుగా చూపించారో అందులోని చాలా వరకు కొన్ని ఫేక్ గా ఉండొచ్చు. అండ్ లాస్లు వచ్చిన ఉన్నాయి చూడండి, వీళ్ళు వాటిని ఎక్కడ డిస్ప్లే చేయలేదు, ఓన్లీ ప్రాఫిట్సే వస్తున్నాయి అని చూపించి చాలా మందిని ఈ ట్రేడింగ్ సైడ్ అట్రాక్ట్ చేసి వీళ్ళు ఇంతలా సంపాదించారు. కానీ తీరా చూస్తే లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళే ట్రేడింగ్ ద్వారా ఇంత నష్టపోయారు. సో ఇక్కడ స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించడం అంటే మనకి పేషెన్స్ ఉండాలి. ఎలా పడితే అలా వచ్చేసి ఏదో చెప్తున్నారు, మనం ఎక్కడ పడితే అక్కడ ట్రేడింగ్ చేసేసి ఇలా బెట్టేస్తే అలా డబ్బులు వచ్చేస్తాయంటే ఎప్పుడు కూడా అదంత ఈజీ కాదు. స్టాక్ మార్కెట్ లో మెయిన్ కావాల్సింది ఏంటంటే పేషెన్స్. అండ్ అంతేకాకుండా సెబీఏ చాలా సార్లు చెప్తుంది, ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఓవరాల్ గా చూసినట్లయితే 90% ఆఫ్ ది ట్రేడర్స్ పైన నష్టపోతున్నారని చెప్పి సెబీ ట్రేడింగ్ రిలేటెడ్ గా యాక్టివిటీని తగ్గించడానికి కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నా కూడా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్, అంటే సింపుల్ గా డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటి ఏవైతే అడ్వర్టైజ్మెంట్స్ నడుస్తున్నాయో పాపం తెలియక చాలా మంది దీని సైడ్ అట్రాక్ట్ అయ్యి పాపం నష్టపోతానే ఉన్నారు. సో అందుకనే స్టాక్ మార్కెట్ లో మనకి నిజంగా వెల్త్ జనరేట్ చేసుకోవాలి అంటే మనకి ఏంటంటే మనం ఎప్పుడు క్వాలిటీ సైడ్ ఫోకస్ చేయాలి. అండ్ అంతేకాకుండా పేషెన్స్ తోని మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఇలా షార్ట్ టర్మ్ లో డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి ఆలోచించినట్లయితే ఎప్పుడైనా సరే నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని లాస్ట్ 5 years లో 70 to 80% CAGR లో గ్రో అయినటువంటి ఇండస్ట్రీ ఏదని అడిగాను.
దీనికి కరెక్ట్ ఆన్సర్ అయితే క్విక్ కామర్స్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ గురించి ఆల్రెడీ మన ఛానల్లోని ఒక 2 weeks బ్యాకే ఒక వీడియో అయితే చేసి రిలీజ్ చేసాం. ఒకసారి చూడండి. అంటే ఈ క్విక్ కామర్స్ ఇండస్ట్రీ మనల్ని ఎలాగ కొనేలాగా ప్రేరేపిస్తుంది అండ్ మనకి తెలియకుండానే మన ఖర్చులు ఎలా పెరిగిపోతున్నాయి అన్నది ఆ వీడియోలోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే ఆ వీడియోని ఈరోజు డైలీ మనిషి ఎండ్ కార్డులో అయితే ఉంచుతాను. మిస్ అవ్వకుండా మీ ఫ్రీ టైంలో చూడడమే కాకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైతే క్విక్ కామర్స్ యాప్స్ ఎక్కువగా వాడుతుంటారో వాళ్ళకి కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి మన పోర్ట్ఫోలియోని కరెక్ట్గా డైవర్సిఫై చేసుకోవడం ద్వారా మనం ఇక్కడ కనపడుతున్నటువంటి 4 రిస్క్లలోని ఒక రిస్క్ని అయితే అవాయిడ్ చేయొచ్చు. అది ఏ రిస్క్? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనిషిలో దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్, యాంటీ డ్రోన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి జెన్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జెన్ టెక్నాలజీస్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కొత్తగా 120 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ వీళ్ళకి సిమ్యులేటర్స్ అండ్ ట్రైనింగ్ ఎక్విప్మెంట్ రిలేటెడ్గా వచ్చినటువంటి ఆర్డర్. నెక్స్ట్, రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 64 crores గా మనం చూడొచ్చు. సో ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఐసీటీ నెట్వర్క్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంతో పాటు 5 years ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ వల్ల అన్సెక్యూర్డ్ US$ డినామినేటెడ్ ఫిక్స్డ్ రేట్ నోట్స్ యొక్క క్రెడిట్ రేటింగ్ ని S&P గ్లోబల్ రేటింగ్స్ వాళ్ళు BBB పాజిటివ్ స్టేబుల్ అవుట్లుక్ నుంచి A- స్టేబుల్ అవుట్లుక్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇటువంటి రేటింగ్ అప్గ్రేడ్స్ ఏవైతే వస్తాయో అవి ఆ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడాలి. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలంటే ఒక కంపెనీ ఇష్యూ చేసేటువంటి ఇటువంటి నోట్స్ యొక్క క్రెడిట్ రేటింగ్ తక్కువ ఉన్నదనుకోండి, అప్పుడు ఆ నోట్స్ ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరు కదా. ఎందుకు తీసుకోరు? ఎందుకంటే అక్కడ డిఫాల్ట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ నోట్స్ ఎవరు కూడా తీసుకోరు. అప్పుడు కంపెనీస్ ఏం చేయాలంటే ఆ నోట్స్కి హయ్యర్ కూపన్ రేట్ అయితే ఆఫర్ చేయవలసి ఉంటుంది. అలా హయ్యర్ కూపన్ రేట్ ఆఫర్ చేస్తేనే కొంత రిస్క్ ఉన్న ఎవరైనా తీసుకునే అవకాశం ఉంది. సో ఏదైతే కంపెనీ యొక్క రేటింగ్ చాలా బాగుంటుందో అలా రేటింగ్ బాగున్నటువంటి కంపెనీస్ తక్కువ కూపన్ రేట్ని ఆఫర్ చేసినా కూడా డిఫాల్ట్ రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంది వాటిని తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ కంపెనీస్కి ఏంటంటే లోవర్ ఇంట్రెస్ట్ రేట్కే ఈ ఫండ్ అయితే రేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది కంపెనీస్ రిలేటెడ్గా అయితే పాజిటివ్ కానుంది. సో రిలయన్స్కి వచ్చినటువంటి ఈ రేటింగ్ అప్గ్రేడ్ ఏదైతే ఉందో అది రిలయన్స్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడాలి. నెక్స్ట్, ఈ రోజు సెషన్ లోని జీరోదా, గ్రో అండ్ అలాగే ఏంజల్ వన్ లాంటి బ్రోకింగ్ యాప్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో మీలో చాలా మంది ఇష్యూస్ ని ఫేస్ చేసి ఉండొచ్చు. అంటే లాగిన్ రిలేటెడ్ గా ఇష్యూస్ ని ఫేస్ చేసి ఉండొచ్చు మార్కెట్ టైంలో. దానికి రీజన్ ఏంటంటే ఈ రోజు సెషన్ లో క్లౌడ్ ఫ్లేర్స్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇంపాక్ట్ అయింది. సో ఈ క్లౌడ్ ఫ్లేర్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన చాలా రకాల బ్రోకింగ్ యాప్స్, వెబ్సైట్, ఫిన్టెక్ సర్వీసెస్, ఎంటర్ప్రైజ్ టూల్స్ అన్ని కూడా డిపెండ్ అయి ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ అయిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ డీమ్యాట్ అకౌంట్స్ అయితే లాగిన్ చేయడానికి మార్కెట్ టైంలో చాలా స్ట్రగుల్ అయ్యారు. సో మీలో ఎవరైనా కూడా ఈ ఇష్యూని ఫేస్ చేశారా? అంటే వేరియస్ డిమాట్ అకౌంట్స్ మీరు యూస్ చేస్తుంటారు కదా, యూస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇష్యూస్ ని ఫేస్ చేశారా? ఫేస్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, డెల్టా కార్ప్ ఉన్నది కదా, ఈ డెల్టా కార్ప్ యొక్క ప్రమోటర్ అయినటువంటి జయదేవ్ ముకుంద్ గారు నిన్న బల్క్ ట్రేడ్స్ లోని ఏకంగా 14 lakh షేర్స్ ని ఈచ్ షేర్ ₹68.46 చొప్పున బై చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ప్రమోటర్ దగ్గర నుంచి ఇటువంటి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనపడిందో దాంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి డెల్టా కార్ప్ స్టాక్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. జనరల్లీ ప్రమోటర్స్ ఎప్పుడు కొంటారు స్టాక్ ని? ఆ కంపెనీ స్టాక్స్ చాలా చీప్ గా మార్కెట్ లోని ట్రేడ్ అవుతున్నాయని చెప్పి వాళ్ళకి కనిపించింది అనుకున్నాను. అంటే ఫ్యూచర్ లో కంపెనీ గ్రోత్ డెలివర్ చేయొచ్చని ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? ప్రమోటర్ కే తెలుస్తుంది కదా. సో తెలిసిన తర్వాత జనరల్లీ స్టాక్ చాలా చీప్ గా ట్రేడ్ అవుతుందని చెప్పి ప్రమోటర్ కనిపించినట్లయితే ఇలా ప్రమోటర్ బయింగ్ యాక్టివిటీ అనేది కొన్ని సందర్భాల్లో కనపడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళ ప్రమోటర్ స్టాక్స్ ని కొన్నారనే న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి డెల్టా కార్ప్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్, ఇండియా వైడ్ ఎయిర్పోర్ట్స్ లో ఎక్కడ చూసినా సరే ప్రయాణికులతో కిటకిటలు ఆడుతున్నాయి కదా. దానికి రీజన్ ఏంటంటే వేరియస్ ఎయిర్పోర్ట్స్ లోని ఇండిగో ఫ్లైట్స్ అయితే కంటిన్యూస్ గా క్యాన్సిల్ అయిపోతున్నాయి లాస్ట్ 2 days నుంచి. DGCA తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ అంటే పైలట్స్ కావచ్చు, క్యాబిన్ క్రూ రిలేటెడ్ గా కావచ్చు, అంటే వాళ్ళ వర్కింగ్ అవర్స్ అండ్ అలాగే వాళ్ళ నైట్ షిఫ్ట్ డ్యూటీస్ వీటన్నిటి రిలేటెడ్ గా తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటితోని ఒక్కసారి ఇండిగో ఫ్లైట్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ పడింది. మన ఇండియాలో చూసినట్లయితే ద బిగ్గెస్ట్ ఎయిర్లైన్ ఆపరేటర్ ఎవరు? ఇండిగోనే కదా. సో వీళ్ళకి చెందినటువంటి క్యాబిన్ క్రూ కావచ్చు, పైలట్స్
రిలేటెడ్ గా కావచ్చు, వాళ్ళ వర్కింగ్ అవర్స్ తగ్గాయి అనుకోండి. ఇప్పుడు అంటే సేఫ్టీ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఇది తీసుకొచ్చింది. సో వర్కింగ్ అవర్స్ సడన్ గా తగ్గిపోతే కొత్త పైలట్స్ ని తీసుకురావాలన్నా, కొత్త క్యాబిన్ క్రూ తీసుకురావాలన్నా వెంటనే సాధ్యం కాదు కదా. సో అది వీళ్ళకి సాధ్యం కాకపోయేసరికి వరుసగా ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయిపోవడంతో లాస్ట్ 2 days నుంచి ఎయిర్పోర్ట్స్ లోని ఇండిగోలో ట్రావెల్ చేయాలనుకున్న చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దీంతో ఫైనల్లీ డీజీసీ అయితే ముందుకొచ్చి వీళ్ళ రూల్స్ ఏవైతే కొత్తగా తీసుకొచ్చారో వాటిలో కొంత రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి ఇండిగో వాళ్ళకి కొంత టైం అయితే ఇచ్చారు ఇది ఇంప్లిమెంట్ చేసుకోవడానికి. సో ఆ టైం ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు కొంతవరకు ఇండిగో వాళ్ళ ఆపరేషన్స్ తిరిగి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు కదా. స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా ఎయిర్పోర్ట్స్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నది. చూడాలి ఎంత త్వరగా ఇండిగో వాళ్ళు ఈ ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకుంటారు అన్నది. సో వన్స్ సార్ట్ అవుట్ అయిపోయింది అనుకోండి, ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. అదర్వైజ్ ఏంటంటే ఇండిగో బిగ్గెస్ట్ ఎయిర్లైన్స్, సో వాళ్ళే స్ట్రగుల్ అయ్యారు అనుకోండి మన దగ్గర. ఓవరాల్ గా మన ఇండియన్ ఎయిర్ ట్రావెల్ పైన దీని యొక్క ఇంపాక్ట్ బాగానే పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ MNRE అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు NBFCs ఏవైతే ఉంటాయో ఈ NBFCs రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ కి ఇచ్చేటువంటి లోన్స్ ఉంటాయి కదా, ఆ లోన్స్ ని కొంతవరకు ఆపాలని చెప్పి ఆదేశించినట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ప్రెసెంట్ చూసినట్లయితే రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో ఓవర్ కెపాసిటీస్ అయితే బిల్డ్ అయ్యాయని. సో ఈ ఓవర్ కెపాసిటీ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటితోనే ఈ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా కొంతవరకు లోన్స్ ఇవ్వడం ఆపాలని చెప్పి ఆదేశించినట్లుగా న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్ లోని మనకి కొంత ప్రెషర్ కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సోలార్ మాడ్యూల్స్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి వారీ ఎనర్జీస్ వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ రెన్యూడ్ కస్టమర్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 280 మెగావాట్ సోలార్ మాడ్యూల్స్ అయితే ఈ కస్టమర్ కి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ సప్లైస్ ని ఫైనాన్షియల్ ఇయర్ 26-27 లోని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది వారీ ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ 3D మ్యాపింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళు మన ఇండియాలోనే ఫస్ట్ సబ్ సర్ఫేస్ 3D మ్యాపింగ్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. లాంచ్ చేయడమే కాకుండా వీళ్ళకి ప్రెస్టీజియస్ ఆర్డర్ కూడా వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ వీళ్ళకి అదానీ గ్రూప్ నుంచి వచ్చింది. దీనిలో భాగంగా అదానీ గ్రూప్ కి చెందినటువంటి మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్ ముంబై, త్రివేంద్రం, లక్నో, జైపూర్, గౌహతి అండ్ అహ్మదాబాద్ వీటన్నిటిలో కూడా 3D బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ అవుట్పుట్స్ అయితే వీళ్ళు క్రియేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు సబ్ సర్ఫేస్ 3D మ్యాపింగ్ ని లాంచ్ చేయడంతో పాటుగా ఈ ఆర్డర్ ను కూడా విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జెనిసిస్ ఇంటర్నేషనల్ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ క్రిటికల్ అండ్ సూపర్ క్రిటికల్ అప్లికేషన్స్ కోసం అని చెప్పి మెటల్ కాంపోనెంట్స్ ని తయారు చేసే PTC ఇండస్ట్రీస్ వాళ్ళకి ఏరోలాయ్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ ఇప్పుడు హనీవెల్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ వాళ్ళతో లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వేరియస్ ఏరోస్పేస్ అప్లికేషన్స్ కోసం వీళ్ళు క్రిటికల్ ఏరోస్పేస్ ఇంజిన్ కాంపోనెంట్స్ తో పాటుగా టైటానియం అండ్ సూపర్ అల్లాయ్ ప్రెసిషన్ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్స్ ని కూడా సప్లై చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో హనీవెల్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ తో ఏదైతే ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారో ఇది PTC ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి దిగి పోర్ట్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయింది. దీనిలో భాగంగా మహారాష్ట్ర దిగి పోర్ట్ లోని వీళ్ళు డెడికేటెడ్ రోల్ ఆన్ రోల్ ఆఫ్ టెర్మినల్ అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో అదానీ గ్రూప్ తో ఏదైతే ఈ కొత్త పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యారో ఇది సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ PSU కంపెనీ అయినటువంటి BEML లిమిటెడ్ వాళ్ళు HD కొరియా షిప్ బిల్డింగ్ అండ్ ఆఫ్ షోర్ ఇంజనీరింగ్ వాళ్ళతోని అండ్ అలాగే HD హుండై సామో హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళతోని ట్రైపార్టైట్ MOU లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళు ముగ్గురు కలిపి నెక్స్ట్ జనరేషన్ కన్వెన్షనల్ అండ్ అటానమస్ మ్యారిటైమ్ అండ్ పోర్ట్ క్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటి డిజైన్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నారు. అండ్ అంతేకాకుండా ఫుల్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ న్యూ అగ్రిమెంట్ లోకి ఏదైతే ఎంటర్ అయ్యారో ఇది లాంగ్ టర్మ్ లోని BEML లిమిటెడ్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఇప్కా లాబొరేటరీస్ వాళ్ళకి చెందినటువంటి తారాపూర్ API మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు ఈ December 1 నుంచి December 5 మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు US FDA వీళ్ళకి ఫార్మ్ 483 తోని 3 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. వీళ్ళకి వచ్చినటువంటి ఈ అబ్జర్వేషన్స్ రిలేటెడ్ గా స్టిపులేటెడ్ టైమ్ లోని US FDA కి అయితే వీళ్ళు రెస్పాండ్ అవుతాం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో త్వరగా దీనికి వీళ్ళ రిప్లై సబ్మిట్ చేసి ఆ అబ్జర్వేషన్స్ ని క్లోజ్ చేసుకున్నట్లయితే అది ఇప్కా లాబొరేటరీస్ కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ ని మ్యానుఫాక్చర్ చేసేటువంటి ఫెనోటెక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు US కి చెందినటువంటి అడ్వాన్స్డ్ కెమికల్ ఫ్లూయిడ్ యాక్టివిటీస్ అండ్ కాంప్రహెన్సివ్ ఆయిల్ ఫీల్డ్ కెమికల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ అయిన క్రూడ్ కెమ్ టెక్నాలజీస్ గ్రూప్ ని అయితే అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీళ్ళు
ఎక్వైర్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ కి వాళ్ళ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది. నౌ ఈ కంపెనీని వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ద్వారా ఎక్వైర్ చేయడం ద్వారా గ్లోబల్లీ వీళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ అవుతాయని అండ్ హై పెర్ఫార్మెన్స్ అండ్ సస్టైనబుల్ కెమికల్ సొల్యూషన్స్ లోని వీళ్ళ పొజిషన్ అయితే ఫర్దర్ గా కూడా స్ట్రెంథెన్ అవబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఎక్వైర్ చేయబోతున్నటువంటి ఈ కంపెనీ ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే గ్లోబల్లీ ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని ఫినోటెక్స్ కెమికల్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫ్లోరో కెమికల్స్ కంపెనీ అయినటువంటి గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ లిమిటెడ్ వాళ్ళకి GFCL ఈవీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఇప్పుడు ఈ సబ్సిడరీ కంపెనీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు $50 మిలియన్ అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ దేనికంటే ఇండియాలోని ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ మెటీరియల్స్ ఫెసిలిటీని అయితే సెటప్ చేయబోతున్నారు. దానికోసం అని చెప్పి IFC వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని అండ్ దీని ద్వారా మన ఇండియాలోని హై వాల్యూ మ్యానుఫాక్చరింగ్ అయితే డ్రైవ్ చేయడానికి IFC వాళ్ళైతే కృషి చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ కొత్త బ్యాటరీ మెటీరియల్ ఫెసిలిటీ కోసం న్యూ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే రాబోతున్నదో ఇది గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బొందాడా ఇంజనీరింగ్ వాళ్ళకి కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా సౌత్ అండ్ రైల్వేస్ వాళ్ళ కోసం వీళ్ళు టవర్స్ ని సప్లై చేసి ఇన్స్టాల్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 10,57 lakhs. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ITC హోటల్ స్టాక్ లోని బ్లాక్ ట్రేడ్స్ లోని నియర్లీ 9% ఆఫ్ ది ఈక్విటీ అయితే హ్యాండ్స్ చేంజ్ అయింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని బ్యాట్ అంటే బ్రిటిష్ అమెరికన్ టొబాకో వాళ్ళే సెల్ చేసి ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. యాక్చువల్లీ వీళ్ళు ITC స్టాక్ ను హోల్డ్ చేస్తున్నారు. ITC హోటల్స్ డిమర్జర్ లో భాగంగా ITC హోటల్స్ షేర్స్ అయితే వీళ్ళకి వచ్చాయి. సో ఈ హోటల్స్ బిజినెస్ మీద వీళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదు. సో దాంతోనే బ్లాక్ ట్రేడ్ లోని వీళ్ళకి ఉన్నటువంటి ఎంటైర్ స్టేక్ లోని బ్యాట్ వాళ్ళు ఈ స్టేక్ ని అయితే సెల్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ITC హోటల్స్ లో ఈ లార్జ్ ట్రేడ్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లోని ITC హోటల్ స్టాక్ అయితే కొంత నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ఒకవేళ బ్యాట్ వాళ్ళు ఈ స్టేక్ సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈ రోజు డైలీ మనిషి క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ ఒక 3 kilometers అయితే వాక్ చేశాను. పెద్దగా వర్కౌట్స్ ఏం చేయలేదు. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ మనిషి షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.